నమస్తే, వెల్కమ్ టు విజన్. నేను మీ స్వాతి. కలివికోడి రక్షణ పార్కు పేరిట కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రజాధనం దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వం తరపు న్యాయవాదులపై కడపకు చెందిన కొత్తపు మునిరెడ్డి బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ దృష్టికి అడ్వకేట్ జనరల్ కార్యాలయ న్యాయవాదులు బుధవారం తీసుకెళ్లారు. దీంతో న్యాయస్థానం ఆవరణలోనే ఉన్న మునిరెడ్డిని ఆయన పిలిపించి ఆరా తీస్తారు. కేసులకు సంబంధం లేని వ్యక్తి జోక్యం చేసుకోవడంపై ప్రశ్నించారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. కలివికోడి రక్షణ పార్కు పేరిట భూసేకరణకు వైఎస్ఆర్సీపీ హయాంలో పరిహారం చెల్లించారు. యజమానులు లేని భూములను గుర్తించి వాటిని బినామీల పేరిట ఇతరులను ప్రవేశపెట్టి రెవెన్యూ అధికారుల ద్వారా పరిహారం పొందారు. అట్లూరు మండలం తంబలగొండి గ్రామానికి చెందిన భూములకు కంబం వెంకట్రామిరెడ్డి పట్టాదారుగా చూపించి పరిహారానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. ఆపై భూములకు పరిహారం చెల్లించలేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పరిహారం చెల్లించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాలతో ఆర్థిక శాఖ 2,39,04,522 కంబం వెంకట్రామిరెడ్డి అలియాస్ డంబాల నరసింహారెడ్డి పేరిట చెల్లించింది. ఒకే ఆధార్ కార్డు నంబర్ కింద కంబం వెంకట్రామిరెడ్డి, డంపాల నరసింహారెడ్డి పేర్లతో వేరువేరు ఫోటోలతో కార్డులు సృష్టించారు. డంపాల నరసింహారెడ్డి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాను కంబం వెంకట్రామిరెడ్డి పేరిట ఉన్నట్లుగా చూపించి 2021 జనవరి 25న 2,39,04,522 కోట్ల పరిహారం పొందారు. ఆపై పరిహారం చెల్లింపులో ఆలస్యానికి వడ్డీగా మరో 70 లక్షలు తీసుకున్నారు. ఇది చాలదన్నట్లు అదనపు పరిహారం పేరిట న్యాయస్థానాన్ని మళ్లీ ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ న్యాయవాదులకు అనుమానం వచ్చింది. వివరాలన్నీ ఆరా తీయగా మోసంతో పరిహారం పొందినట్లు వెలుగులోకి వచ్చింది. సీఎంఎఫ్ఎస్ కింద ఆర్థిక శాఖ పరిహారం చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని న్యాయస్థానానికి ప్రభుత్వ న్యాయవాదులు నివేదించారు. పరిహారం చెల్లింపులో అలియాస్ అనే పదానికే చోటు లేదని వివరించారు. ఒకే ఆధార్ నంబర్పై 2 కార్డులు సృష్టించడం, వాటిలో వేరువేరు ఫోటోలుండడంపై విచారణ చేపట్టాలని కోరారు. బ్యాంకు ఖాతా నంబర్ దండాల నరసింహారెడ్డిపై ఉండగా జిఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్ మాత్రం కంబం వెంకట్రామిరెడ్డి పేరిట పరిహారం చెల్లింపుకు సిఫారసు చేయడం అనుమానాలు వ్యక్తం చేశారు. భూముల్లో ఎలాంటి నిర్మాణాలు, చెట్లు లేనప్పటికీ పరిహారం తీసుకున్నారని, ఆ మేరకు ఆర్డీఓ ఇచ్చిన నివేదిక విరుద్ధంగా ఇంజనీరింగ్, అటవీ, ఉద్యాన శాఖల నివేదికలు సమర్పించడంపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తంబలగొండి గ్రామ ఓటరు జాబితాను పరిశీలించగా కంబం వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి లేనట్లుగా తెలుస్తోందని నివేదించారు. 2021లో భూసేకరణ అధికారికి సమర్పించిన ఫారం సిలో జత చేసిన ఫోటో 2017 నాటికి 75 సంవత్సరాల వయసున్న వ్యక్తికి సరిపోలేదని నివేదికలో పేర్కొన్నారు. ఈ దందా వెనుక భారీ ప్రణాళిక ఉన్నట్లు వివరించారు.